పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులో ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రెండవ రోజు మహానాడు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహానాడు నిర్వహించామని తెలిపారు. మహానాడు వేదికగా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడంతో మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. తణుకు నియోజకవర్గంలో ఈరోజు రెండో రోజు మహానాడు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగిందన్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే వేల్పూరు గ్రామం ఉందో ఆ గ్రామంలో మహానాడు క్లస్టర్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారు దాన్ని అంతా కూడా పర్యవేక్షించి మధ్యాహ్నం నుంచి కూడా కార్యకర్తలను అదేవిధంగా ఉన్న నాయకులందరినీ ఉత్సాహపరిచే విధంగా కూడా శాసనసభ్యుడు ఆర్మిల్ రాధాకృష్ణ అయితే ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ నాయకుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన డిజిటల్గా విధంగా ముందుకెళ్దాం మహానాడు ఏది పశ్చిమాసియాలో ఉన్న సంక్షోభం అవ్వచ్చు లేకపోతే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఎలా జరిగింది మహానాడు, ఏ విధంగా జరిగింది? మహానాడు ఈసారి అదరహో అన్న రీతిలో జరిగింది. ఎప్పుడూ రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో మహానాడు చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వర్చువల్ మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తే దాన్ని లోకేష్ గారు మరొక ముందుకు అడుగు వేసి మండల స్థాయిలో కాకుండా క్లస్టర్ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి దాదాపు 1800 క్లస్టర్లు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇది ఒక ప్రపంచ రికార్డుగా ఈరోజు నిలిచిపోతుంది. ఇది ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున వర్చువల్గా ఇటువంటి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవు. మన భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు 2 రోజుల పాటు వర్చువల్గా నిర్వహించి క్లస్టర్ స్థాయిలో అంటే 25,000 మంది 10 క్లస్టర్స్ ఈరోజు తణుకు నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉంటే 10 క్లస్టర్ స్థాయిలో కూడా ఫంక్షన్ హాల్స్లో ఈ కార్యక్రమాన్ని చేస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు గతంలో మేము ఏదైనా కార్యక్రమం చేస్తే నియోజకవర్గ స్థాయిలోనో మండల స్థాయిలోనో చేసేవాళ్ళం. కానీ ఈరోజు క్లస్టర్ స్థాయిలో చేయటం వలన పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కార్యకర్తలకు ఇంకా యాక్సెస్ పెరిగి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయటం. అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ ద్వారా యూత్ని రాబోయే తరాలు ఈరోజు జెన్జీ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో జెన్జీ ప్రభావం ఏ విధంగా ఉందో భవిష్యత్తులో జెన్జీ ప్రభావం అంటే యువత టీనేజ్ యువత దాదాపు 50% ఉంటున్నారు జనాభాలో. అటువంటి వారికి కావలసినటువంటి కార్యక్రమాలు అటువంటి వారి కోరికలు తీర్చే విధంగా అటువంటి వారి భవిష్యత్తుని నిర్మించే విధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఈరోజు స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికతో మహానాడు వేదికగా జంజీకి ఏం కావాలంటే అది చేస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మహిళలకి 33% రిజర్వేషన్లు శాసనసభ ఎన్నికల్లో అమలు చేస్తామని కేంద్రంలో ఆ బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ 33% మహిళలకి శాసనసభ టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం చేశారు. ఈ విధంగా మహానాడు వేదిక ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి తీర్మానాలతో అంతా కూడా ఒక కొత్త నూతన వరవడి టెక్నాలజీని అనుసంధానం చేసి నిన్న ఒక్కరోజే 7.5 లక్షల మంది ఆన్లైన్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా వీక్షించారు. మొత్తాన్ని చూసుకుంటే మహానాడు రెండో రోజు తణుకు నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగిందని చెప్పిన ఆర్మిల్ రాధాకృష్ణ చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువరాజు ఎవరైతే లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది చాలా హర్షణీయమని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చమురును ఆదా చేయాలని ఆ నేపథ్యంలోనే మహానాడు ఇలా వర్చువల్గా జరిగిందని చెప్తున్నారు. ఎవరైతే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే నాయకుడు ఉన్నాడో అతనికి సవాల్ కూడా ఇసరే పరిస్థితి అయితే కూడా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాను మహానాడు సాక్షిగా చెప్తున్నానని చెప్పిన ఆర్మిల్ రాధాకృష్ణ చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, హెచ్ఎంటీవీ, తణుకు నుంచి. తూర్పుగోదావరి జిల్లా కోవూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 8 క్లస్టర్ల సారథ్యంలో మహానాడు వైభవంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వకపోయినా టీడీపీ రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తుందని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. ఇక మహిళలందరిలో ఆనందం ఉందని అంటున్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి
భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో 8 క్లస్టర్ల ఆధ్వర్యంలో మహానాడు ముగింపు వేడుకలు అంటే గడిచిన 2 రోజుల్లో కూడా అద్భుతంగా జరిగి ముగింపు వేడుకల్లో కొవ్వూరు శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా జరిగింది? అంటే పశ్చిమాసియాలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో మోడీ గారి పిలుపు మేరకు అక్కడికి వెళితే మళ్ళీ ఎక్కువ చమురు అవుతుందని నేపథ్యంలో ఇలా వర్చువల్గా చేసే నేపథ్యంలో 8 క్లస్టర్ల విధంగా ఏ విధంగా జరిగింది మహానాడు? అందరికీ నమస్కారం. సాధారణంగా ప్రతిసారి మహానాడు అనేటువంటిది నియోజకవర్గానికి వచ్చేసరికి ఒక 150 మంది వరకు అవకాశం ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతినిధుల్ని రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కొద్దిమంది ప్రతినిధులకు అవకాశం దొరికే పరిస్థితి ఉండేది. వారు మాత్రమే ఆ యొక్క రాష్ట్ర మహానాడు జరిగేటువంటి వేడుకల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క విజయవంతంగా ముగించుకుని వచ్చేటువంటి సాంప్రదాయం గతంలో ఉండే పరిస్థితి ఉంది. కానీ అనుకోకుండా ఈ ఇంధన పొదుపు అనేటువంటి కార్యక్రమం భాగంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మహానాడు జరిపితే కనుక లక్షలాది మంది వస్తారు, వేలాది మంది వెహికల్స్ అక్కడికి వస్తాయి. కాబట్టి అది మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందిపుచ్చుకుని మనం వర్చువల్గా జరపాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది మొట్టమొదటిసారిగా జరిగినటువంటి నిర్ణయం కాబట్టి ఇది ఏ విధంగా జరుగుతుంది ఏంటనేటువంటిది అందరూ కూడా ఒక ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. బాబు గారు కూడా ఈ విషయాలు కూడా తెలియజేశారు. కానీ బాబు గారు అసలు యూనిట్ వైజ్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పిన ఆలోచనకు ముందుగా రావటం, దాన్ని మళ్ళీ యూనిట్గా అందరి యొక్క విజ్ఞప్తి మేరకు దాన్ని క్లస్టర్ వైజ్గా తీసుకోవటం, ఇలా క్లస్టర్ వైజ్గా తీసుకున్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందంటే ఒరిజినల్గా ఇవాళ ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడి జెండా భుజం మీద వేసుకొని మోసేటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ మహానాడులో పాల్గొనేటువంటి అవకాశం రావటం, వారంతా కూడా ఇచ్చినటువంటి 8 క్లస్టర్లో కూడా పాల్గొని 2 రోజుల పాటు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పోలిట్ బ్యూరో మెంబర్స్ కానీ మినిస్టర్స్ కానీ వివిధ అంశాల మీద తీర్మానాలు పెట్టారు. దాదాపుగా 20 తీర్మానాలు పెట్టి దీన్ని చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి మహానాడులో పాల్గొనే అవకాశం దొరకలేదు. కాబట్టి ఇలాగా వర్చువల్గా పెట్టినప్పుడు స్క్రీన్ దగ్గర ముందు కూర్చొని వీళ్ళంతా కూడా చక్కగా రాష్ట్ర పార్టీ చేస్తున్నటువంటి కేంద్ర పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవవుతున్నాయో వాటిని వీక్షించి స్వయంగా వారు చెప్తున్న విషయాలు విని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం కానీ పార్టీని మరింత బలోపేతం చేసుకుని ముందుకెళ్ళటానికి కానీ ఇది ఎంతో ఉపయోగపడే విధంగా ఉంది. ముందుగా అందరూ కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి వాస్తవమే. కానీ తీరా 2 రోజులు జరిగి ఇది విజయవంతం అయ్యేసరికి ఈ సిస్టాన్ని కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఏదైతే మహానాడులో 8 క్లస్టర్లు ఆధ్వర్యంలో కూడా మహానాడు చాలా అద్భుతంగా ఘన విజయం సాధించిందని చెప్పని శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. మరోపక్క ఎవరైతే వారు వర్కింగ్ ప్రెసిడెంట్ యువరాజు లోకేష్ ఎవరైతే ఉన్నారో 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం చాలా హర్షణీయంగా ఉందని చెప్పని ఆయన కొనియాడే పరిస్థితి కనబడుతుంది. రాబోయే పుష్కరాల లోపు కొవ్వుని స్వచ్ఛ కొవ్వూరుగా తీర్చిదిద్దుతానని చెప్పిన ధీమా కూడా ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రదర్శించే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HMTV, కొవ్వూరు నుంచి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలోని దగదర్తి క్లస్టర్లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని కార్యకర్తలు తమ భుజాలపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ విధి విధానాలు, మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలు, తొలిసారిగా నిర్వహించిన హైబ్రిడ్ సంస్థాగత సమావేశం తీరును వివరించారు. కావలి నియోజకవర్గంలో దగదర్తి మండలాల్లో పార్టీ పురోభివృద్ధితో పాటు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంతంలో పొలాల పద్ధతి, ఆధునీకరణ, కాలువల ఆధునీకరణ, బ్రిడ్జీల నిర్మాణం అన్నీ కూడా మన హయాంలోనే జరుగుతున్నాయి. మన వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనందరం కూడా రామాయణం చదివాం, మహాభారతం చదివాం. రామాయణంలో ఇద్దరు ఉంటారు, ఒకడు రాముడు, 2 హనుమంతుడు. వాళ్ళిద్దరి వల్లనే రావణాసురుడు వధ జరిగింది.
మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు ఇక్కడ ఉంటారు. వారిద్దరి వల్ల కురుక్షేత్రం జరిగింది, సుఖాంతం జరిగింది. ఈ కలియుగంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు చంద్రబాబు, రెండు నారా లోకేష్. వీళ్ళిద్దరి వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళిద్దరూ మన పక్కన ఉండగా, వాళ్ళిద్దరూ మన తోటి ఉండగా ఎన్ని అడ్డంకులైనా అధిగమిద్దాం, ఎంతగా సమస్యలను పరిష్కరించుకున్నాం. తెలుగుదేశం జెండాను రెపరెపలాడించడానికి మనందరం నడుము బిగుతాం. పార్టీ అనేది చాలా కీలకం. పార్టీ నీడన మనందరం బతుకుతాం. తెలుగుదేశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భగదంతు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చిత్తూరు జిల్లా పూతలపట్టులో 2 రోజుల పాటు జరిగిన మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా మంత్రి లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారని చేసిన తీర్మానాన్ని ఆయన అభినందించారు. సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక ఉన్నతిని బాటలు వేశారని గుర్తు చేశారు. కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్యులు కూడా ఈ వర్చువల్ మహానాడులో భాగస్వాములు కావడం విశేషమని తెలిపారు. కూర్చుంటే చాలా గొప్పగానే ఉంటుంది, కానీ అది నాకు ఎప్పుడు కూడా లభిస్తూ ఉంటుందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదటి ప్రాధాన్యత పార్టీకి, క్యాడర్కి మనం ఇచ్చి తర్వాత మనం ఆ ప్రభుత్వానికి. మహానాడు 2026 వర్చువల్ విధానంలో హైబ్రిడ్ మోడల్లో అంగరంగ వైభవంగా జరిగింది. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతున్నటువంటి మహానాడుని వీక్షిస్తూ భాగస్వాములవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు వినని విధంగా వర్చువల్ విధానంలోనే 16,75,000 మంది ఈరోజు మహానాడులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో ఇలాంటి ఒక విధానంతో సమావేశం నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి సంక్షోభం కారణంగా వృధాగా ఖర్చులు తగ్గించాలని, వృధాగా చేసే ఖర్చులు మహానాడు రూపంలో జరగకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదట్లో ఇది ఎలా జరగబోతుందన్నటువంటి ఆసక్తి, ఆలోచన, ఏం జరగబోతుందన్నటువంటి అయోమయం చాలా మందిలో ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటాయి. ఎందుకంటే వర్చువల్గా చేస్తున్నారు, తొలిసారి ఈ ప్రయత్నం జరుగుతోంది. మామూలుగా మహాసభలకే, పెద్ద సభలకే ఎక్కడైనా ఒక ఖాళీ కుర్చీ కనిపిస్తే ఎవరైనా 2-3 గంటలు కూర్చొని ఒంటికి లేచిపోతే ఖాళీగా ఉంది కుర్చీ అని ప్రచారం చేసే దుర్మార్గులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1875 స్క్రీన్ల కాడ ఎదురు చూశారు. ఎవరైనా లేస్తారేమో ఖాళీ కుర్చీ ఫోటో తీసి పేపర్లోనో, మీడియాలోనో, లేకపోతే సోషల్ మీడియాలోనో పెడదామని ఒక సుశిక్షితులైనటువంటి సైనికులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాలను అనుసరించి కార్యకర్త అధినేత అన్నటువంటి వారి పిలుపుని, వారి యొక్క ఆలోచనని, కార్యకర్తలకు వారు ఇస్తున్నటువంటి విలువని గుర్తించి ఈరోజు ఈ మహానాడుని విజయవంతం చేయడం జరిగింది. భాగ్యనగరంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్భాటంగా ప్రారంభించిన పార్కులు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో లేక తాళాలు వేసిన దుస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆర్చ్ సమీపంలోని మినీ పార్క్ పరిస్థితి దీనికి నిదర్శనం. ఒకప్పుడు పచ్చని చెట్లు, అందమైన వాతావరణం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పైనాపిల్ ఆకార ఫౌంటైన్తో స్థానికులకు ఆహ్లాదాన్ని పంచిన ఈ పార్క్ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురై వెలవెలబోతోంది. నిర్వహణ లోపంతో మినీ పార్కు అధ్వానంగా తయారైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రోజు రోజుకి కాంక్రీట్ జంగల్లా మారుతున్న మహానగరంలో కాసేపు ప్రశాంతంగా కూర్చుందామంటే మొదటగా గుర్తొచ్చేది పార్కులే. ఇటు నగరంలో పచ్చదనాన్ని పెంచడానికి, అదేవిధంగా ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం ఇవ్వడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన పార్కులు నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా తయారవుతున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా కూడా ఈ జూబ్లీహిల్స్లోని ఈ మినీ పార్క్ని అయితే చూపించవచ్చు. ఉదాహరణగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆర్చ్కు ముందు భాగంలో ఉన్న రోడ్లోని జిహెచ్ఎంసీ మినీ పార్క్లో ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే ఒక పైనాపిల్ ఆకృతి గల ఫౌంటైన్లు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈ పార్కులోని ఈ పైనాపిల్ ఆకృతి ఏదైతే ఉందో అదంతా కూడా దారుణంగా తయారైంది. కింద ఉన్న వాటర్ అంతా కూడా
నాచు ఇదంతా కూడా పేరుకుపోయి అధ్వానంగా అయితే దర్శనమిస్తుంది. ఈ పార్కుకు వచ్చే సందర్శకులను పిల్లలను ఆకట్టుకోవడానికి దీన్ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ అయితే చేశారు. అయితే గత చాలా రోజులుగా కూడా ఈ ఫౌంటైన్ అయితే మూలన పడింది. ఇది పనిచేయకపోయినా కనీసం దీనికి మరమ్మతులు చేపట్టి మళ్ళీ పునరుద్ధరించాలనే కనీస ఆలోచన కూడా స్థానిక మున్సిపల్ అధికారులకు లేకపోవడం అయితే గమనించదగ్గ విషయం. నగరంలో ఎండలు కూడా మండిపోతున్నాయి. కాసేపు పచ్చని చెట్ల నీడను కూర్చొని సేద తీరుదామన్నా కూడా వచ్చే స్థానికులకు నిరాశ అయితే ఎదురవుతుంది. ఎందుకంటే ఈ పార్క్ గేటుకు ఎప్పుడు చూసినా కూడా తాళం వేసి అయితే కనిపిస్తుంది. పార్కు లోపల చెట్లు ఎంతో పచ్చగా పెరిగాయి, కూర్చోవడానికి వాతావరణం కూడా బాగుంటుంది. కానీ లోపలికి వెళ్దామంటే మాత్రం ఎప్పుడు తాళం వేసే ఉంటుందని కూడా ఇక్కడ స్థానికులతో చెబుతున్నారు. కోట్ల ఖర్చుతో పార్కులు కట్టి ప్రజలకు ఉపయోగపడకుండా ఇలా తాళాలు వేసి ఉంచితే ఏం లాభం అని కూడా స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. పచ్చని వాతావరణం అందుబాటులో ఉన్నప్పటికీ అధికారుల నిర్వహణ లోపం కారణంగానే ఈ పార్క్ అంతా కూడా ప్రజలకి దూరం అవుతుందని అయితే స్పష్టమవుతుంది. ఇప్పటికైనా సరే ఇటు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులంతా స్పందించి తక్షణమే పాడైపోయిన పైనాపిల్ ఫౌంటైన్ అన్ని కూడా మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా ఎప్పుడు గేట్ వేసి ఉంచి తాళాలు వేసి ఉంచితే ఈ గేట్ని కూడా వెంటనే తాళాలన్నీ కూడా తీసేసి మళ్ళీ లోపల పార్క్ అంతా కూడా తిరిగి అభివృద్ధి చేసి ఇక్కడికి వచ్చే వాకర్స్కి, అదేవిధంగా చిన్నపిల్లలు వృద్ధులు అయితే సాయంత్రం పూట వస్తుంటారు కదా, ఉదయం సాయంత్రం వేళ ఇక్కడ వచ్చే స్థానికులందరికీ కూడా వెంటనే లోపలికి వెళ్లే విధంగా తగిన చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఇక్కడ నిర్వహణ కూడా క్రమం తప్పకుండా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విడదల్లి సతీష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటూ సంప్రదాయ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మజ్జిగ, నిమ్మరసం, లస్సీ, పుదీనా జ్యూస్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు వేసవిలో చల్లని పానీయం అంటే స్ప్రైట్, థమ్స్అప్ లాంటి కూల్ డ్రింక్స్ గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం సహజమైన శరీరానికి ఉపశమనం ఇచ్చే పానీయాలనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మజ్జిగ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. నిమ్మరసం అలసటను తగ్గిస్తే లస్సీ కడుపుకు తేలికనిస్తుంది. పుదీనా జ్యూస్ తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే చల్లని వాటర్ బాటిల్తో బయటికి వెళ్ళినప్పటికీ కూడా నిమిషంలో ఆ వాటర్ అంతా కూడా వేడైపోతుంది. అయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఈ ఎండ ఒక్కపోతకి, ఎండ తీవ్రతకి తట్టుకోలేక ఎక్కువ మంది కూడా ఈ చల్లని పానీయాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి బయటికి వెళ్ళిన వాళ్ళు చల్లగా ఏదైనా తీసుకుంటే కానీ పని చేయలేని పరిస్థితి కనబడుతోంది. అయితే ఎక్కువ ఇప్పుడు ఈ చల్లని పానీయాలకైతే చాలా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ లస్సీ కావచ్చు, బటర్ మిల్క్, నిమ్మరసం, పుదీనా రసం, వీటికి ఆ స్ప్రైట్, థమ్స్అప్ వాటికంటే ఎక్కువ మంది ఇవి తీసుకునేందుకు అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎంతో కొంత ఆ స్ప్రైట్, థమ్స్అప్ వాటికంటే ఎంతో కొంత వీటికైతే ఇవి తీసుకుంటే ఎంతో కొంత అప్పటి వరకు ఉపశమనం లభిస్తుంది, ప్లస్ కొంచెం ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అయితే చాలామంది ఈ జ్యూస్లో ఎక్కువ ఈ నిమ్మరసం, బటర్ మిల్క్, జల్జీరా, పుదీనా జ్యూస్ ఇవి తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉందంటూ కూడా వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. ఎండ నుంచి, ఆ ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకునేందుకు ఇప్పటి వరకు కాస్తంత ఉపశమనం పొందేందుకైతే చాలామంది కూడా ఈ చల్లని పానీయాల దగ్గరికి రావడం జరుగుతుంది. ఒకసారి మనతో పాటు ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, మీ దగ్గర ఏంటి స్పెషల్, ఏమేమి ఉన్నాయి, డిమాండ్ ఏ విధంగా ఉంది? పుదీనా, బటర్ మిల్క్, లెమన్ జ్యూస్, రాగి జావా, ఇంకా లస్సీ ఉంటుంది మేడం. లస్సీ స్పెషల్గా బాగుంటుంది. లెమన్ జ్యూస్ విత్ సబ్జా ఉంటుంది. లెమన్లో సబ్జా వేసుకొని తాగితే బాడీ కూల్ అవుతుంది. పుదీనా కూడా బాగుంటుంది. జల్జీరా, ఇంకా పుదీనా, నిమ్మకాయ అన్నీ కలుపుతాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఇది నార్మల్ కూల్ డ్రింక్స్ కన్నా ఇది బెటర్గా ఉంటుంది. మా దగ్గర సేల్ కూడా బాగుంటుంది సార్. డిమాండ్ బాగుంటుంది మ్యామ్. ఇది వింటర్లో కాకుండా, సమ్మర్లో కాకుండా వింటర్లో కూడా మేము బాగా సేల్ చేస్తాము. మంచి క్వాలిటీగా ఉంటుంది. బటర్ మిల్క్ సేల్ ఎక్కువ ఉంటుంది మేడం. హైయెస్ట్ సేల్ అంటే బటర్ మిల్క్ ఉంటుంది. క్వాలిటీ నెంబర్ 1 అంటే లస్సీ స్పెషల్గా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ వేసి ఇస్తాము. ప్రైజెస్ అందరు నార్మల్ ఉంటుంది మేడం. మామూలుగా 20 రూపీస్, 30 రూపీస్ అట్లా ఉంటుంది. ఎక్కువ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వేస్తాం. అది బెటర్ ఉంటుంది మేడం. కూల్ డ్రింక్స్ ఇప్పుడు ఈ మధ్య అయితే ఎవరు తాగట్లేదు కాబట్టి మన దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇది హెల్త్ కూడా మంచిది కాబట్టి రాగి జావ కానీ, ఈ బటర్ మిల్క్ కానీ న్యాచురల్గా చేస్తాం బాబు. ఈ ఫ్లేవర్ కానీ, పౌడర్ కానీ అట్లాంటిది ఏం యూజ్ చేయం. పుదీనా జ్యూస్ కూడా న్యాచురల్గా చేస్తాం. దీంట్లో నిమ్మకాయ, అల్లం, తులసి, పుదీనా, జల్జీరా, ఇంకా బ్లాక్ సాల్ట్ అవన్నీ ఉపశమనం ఉంటుంది. డైజెషన్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, బాడీ కూల్ కానీ పుదీనా చాలా మంచి గుడ్ వర్క్ చేస్తుంది.
ఇక్కడ మొత్తంగా అంటే చాలా చోట్ల కూడా ఇట్లా రోడ్ల పక్కన మెయిన్ రోడ్స్ పక్కన ఇట్లా వాహనాలను నిలిపివేసి అందులోనే వీళ్ళు జ్యూస్లు కూడా అన్నీ అమ్మడం జరుగుతుంది. పుదీనా జ్యూస్ అని, బటర్ మిల్క్, లెమన్ జ్యూస్ అని, స్వీట్ లస్సీ అని ఎక్కువగా అమ్మడం జరుగుతుంది. అయితే వీటిలో ఎక్కువగా అయితే రాగి జావా, అదేవిధంగా లెమన్ జ్యూస్, బటర్ మిల్క్, పుదీనా జ్యూస్కి మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. అయితే ఈ స్ప్రైట్, థమ్స్అప్ ఇట్లాంటి వాటికంటే ఇలాంటి జ్యూసులు తీసుకుంటే కాస్తంత ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ ఎండ నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది కాబట్టి ఎక్కువగా వీటికే ఆసక్తి చూపిస్తున్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం నగరంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఈ సోడా బండి దగ్గర, ఇట్లాంటి జ్యూస్ సెంటర్ల దగ్గర అయితే చాలా మంది కనబడుతున్నారు. ఎక్కువ మంది ఇవి తాగుతూ ఈ ఎండ తీవ్రత నుంచి కాస్తంత ఉపశమనం అయితే పొందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలేఖ్య, HMTV, హైదరాబాద్. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తపేటలో నిర్మిస్తున్న టీమ్స్ ఆసుపత్రి పనులు వేడిగా సాగుతున్నాయి. అత్యాధునిక హంగులతో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న 3 టీమ్స్ హాస్పిటల్స్ ను దశల వారీగా అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కొత్తపేట టీమ్స్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న 3 టిమ్స్ హాస్పిటల్ని దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కొత్తపేటలోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం వడివడిగా సాగుతోంది అని చెప్పుకోవచ్చు. G+15 అంతస్తుల్లో అయితే ఈ భవన నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు. అత్యాధునిక వైద్య సేవలను అందించడానికి అయితే ఈ భవనం నిర్మితం అవుతోంది అని చెప్పొచ్చు. సుమారు 120 మీటర్ల ఎత్తులో అయితే ఈ భవన నిర్మాణం ఉంది. దాదాపు 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దాదాపు 100 పడకల సామర్థ్యంతో అయితే ఈ హాస్పిటల్ని నిర్మిస్తున్నారు. సుమారు 668 కోట్ల వ్యయంతో అయితే హాస్పిటల్ని నిర్మిస్తున్నారు. ఇక పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, దీంతోపాటు ఐసీయూలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, స్కానింగ్, రేడియాలజీ సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ మీద ఒత్తిడిని తగ్గించేందుకు అయితే ఈ హాస్పిటళ్లను నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికే సనత్ నగర్ టిమ్స్లో అయితే ట్రయల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు కూడా వడివడిగా సాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. గతంలో కొన్ని కారణాల వల్ల పనులు ఆగిపోయినప్పటికీ ఇప్పుడైతే పనులు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇటు హల్వాల్లోని టిమ్స్ కావచ్చు, ఇటు సనత్ నగర్ టిమ్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తపేట టిమ్స్ కావచ్చు, వీటిని దశల వారీగా అయితే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అయితే పనులు జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ టిమ్స్ హాస్పిటల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే తూర్పు హైదరాబాద్ ప్రజలకు పెద్ద ఉపశమనం కలుగుతుంది అనే చెప్పుకోవాలి. ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, తదితర ప్రాంతాల నుండి వచ్చే వారికి అయితే పేద ప్రజలకి మెరుగైన వైద్యం అయితే ఈ హాస్పిటల్ నుండి అందుతుంది. కేవలం హైదరాబాద్ నగర ప్రజలే కాకుండా ఇటు నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఈ హాస్పిటల్లో వైద్య సేవలు అందించే విధంగా అయితే దీనిని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే వేగవంతంగా అయితే పూర్తి చేస్తున్నట్టుగా మనకు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకా కొంత మేర అయితే పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ముందు అయితే సనత్ నగర్ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత కూడా దీని నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి దీనిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పేదవారి కోసం నిర్మిస్తున్నటువంటి ఈ టిమ్స్ హాస్పిటల్స్ అయితే వేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసుకుంటున్నాయి. ఇక్కడ కొత్తపేటలో ఉన్నటువంటి ఈ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకొని పేదల కోసం అందుబాటులోకి వస్తే కనుక ఎన్నో రకాల అత్యాధునిక సేవలు, వైద్య సేవలు వారికి అందబోతున్నాయి. అంటే కార్పొరేట్ హాస్పిటళ్ళకి దీటుగా వాటికి ఏమాత్రం తీసిపోకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలతో అయితే ఈ హాస్పిటల్ని నిర్మిస్తూ ఉన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HMTV, హైదరాబాద్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సోలార్
సాలార్జంగ్ మ్యూజియం పక్కనే ఉన్న మూసీ నది వంతెన పరిసరాలు ప్లాస్టిక్ వ్యర్థాలు కుళ్లిపోయిన చెత్తతో నిండిపోయాయి. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు స్థానికులు దుర్వాసనతో ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ దారుణ పరిస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే చెత్త తొలగించి మూసీ పరిసరాలను శుభ్రంగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటి రూపురేఖలను కోల్పోతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాలార్జంగ్ మ్యూజియం దగ్గరే ఉన్న ఈ మూసి పైవంతనంతా కూడా ఇప్పుడు ఒక డంపింగ్ యార్డ్నైతే తలపిస్తుంది. పరిసర ప్రాంతాలన్నీ కూడా చెత్త చెదారాలతో నిండిపోయాయి. నిత్యం వేలాది మంది పర్యాటకులు స్థానికులు తిరిగే ఈ ప్రాంతంలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త చెదారం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పై వంతెన అదేవిధంగా కింది వంతెన అంతా కూడా కుప్పలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు అదేవిధంగా ఇతర నిర్మాణ రసాయన వ్యర్థాలన్నీ కూడా పేరుకుపోయాయి. పక్కనే ఇంత పెద్ద ఎత్తున కాలుష్యం పేరుకుపోతున్నా మున్సిపల్ అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కళ్ళున్నా చూడలేని గుడ్డివారిలా వ్యవహరిస్తున్నారని స్థానికులైతే మండిపడుతున్నారు. కళ్ళెదుటే కనిపిస్తున్న ఈ మురికి కూపాన్ని చూసి చూడనట్లుగా వదిలేయడంపై కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ చెత్త చెదారం వంతెన కింద మూసి నది ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. గత ఏడాది వర్షకాలంలో ఇదే విధంగా కూడా నది ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడం వల్ల వరద నీరు సజావుగా సాగక మూసి పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా కాలనీలన్నీ కూడా ముప్పునకైతే గురయ్యాయి. ఇల్లు మునిగిపోయి ప్రజలంతా కూడా రోడ్డున పడ్డ చేదు అనుభవాలు ఉన్నప్పటికీ కూడా అధికారులు ఆ నష్టాల నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తేనే రానున్న వర్షాకాలం లోపు ఈ వ్యర్థాలన్నీ కూడా తొలగించకపోతే ఈసారి మరింత ఘోరమైన వరద ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు పర్యావరణవేత్తలు కూడా ఆగ్రహం హెచ్చరిస్తున్నారు. అయితే పర్యాటక ప్రాంతమైన సాలార్జంగ్ మ్యూజియం పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దుస్థితి ఉండడం వల్ల హైదరాబాద్ నగర ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి వంతెన పరిసరాల్లో అంతా కూడా పేరుకుపోయిన చెత్తని తక్షణమే తొలగించాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా మూసీ నదిలోని వరద నీరంతా కూడా సజావుగా సాగే విధంగా అంటే చెత్త చెదరమంతా తొలగించి ఈ వరద అంతా కూడా సజావుగా సాగే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సరే చెత్త వేసేవారు ఉంటే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకొని జరిమానా విధించాలని, ఇక్కడ చెత్త వేయకుండా చూడడంతో పాటు వరద నీరు కూడా సజావుగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విడుదల రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్. నగరంలో పెరిగిన కాలుష్యానికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. మధ్యాహ్నం వేళలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఉదయం వేళలో నమోదవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలికి అందిస్తారు. తెలంగాణలో భిన్న వాతావరణ మార్పులు కనబడుతున్నాయి. ఒకవైపు ఎండ, మరొక వైపు వర్షం పడుతోంది. అయితే నిన్న కురిసిన వర్షానికి కాస్తంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు నగరవాసులకు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక రోడ్లన్నీ కూడా రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతల కారణంగా బయటికి రాలేని పరిస్థితి వల్ల అంతా కూడా నిర్మానుష్యంగా కనబడుతుంది. ఈ హీట్ వేవ్ కండిషన్స్తో నగరవాసులంతా కూడా బిక్కిరవుతున్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే రానున్న 3 రోజుల్లో కూడా తెలంగాణలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఉష్ణోగ్రత నగరంలో 42, 41 ఈ విధంగా ఉండే ఉష్ణోగ్రతల కారణంగా అసలు ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా చిరు వ్యాపారుల పైన పడిందని చెప్పొచ్చు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి కనబడుతోంది. ఎవరు ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక అసలు బయటికి రాలేని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు అయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా కాస్త సాయంత్రం అవ్వగానే వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడుతుంది. వర్షాలు మేఘావృతం అయ్యి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎండ తీవ్రతకు అయితే ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా చిరు వ్యాపారులపైన అయితే పడింది. వాహనదారులు కూడా ఎవరు బయటికి రాలేని పరిస్థితి. రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలీకి, HMTV, హైదరాబాద్. ఇప్పుడు సిటీ రౌండ్ అప్ న్యూస్ చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు HMTV.